సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫో బై లక్ష్మణ్. చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోకి వచ్చేసి మనకి లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మేక్ ఇట్. సోది లేకుండా మనం అయితే వీడియోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో గాయస్, ఈ వీడియోలో నేను ఏం డిస్కషన్ చేయబోతున్నా అంటే, మనకు ఆల్రెడీ సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ కావడం జరిగింది. పోస్టల్ డిపార్ట్మెంట్ ఇది సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. మన సబ్స్క్రైబర్స్ కి చాలా మంది జాబ్ రావడం జరిగింది. అందరూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వడం జరిగింది. కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిజెక్ట్ అవ్వడం కూడా జరిగింది. అండ్ అలాగే చాలా మంది అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే ఎవరైతే జాబ్ రాలేదో ఇప్పటి వరకు అయితే వాళ్ళకి చాలా హోప్స్ పెట్టుకుంటున్నారు. థర్డ్ లిస్ట్ మీద, ఫోర్త్ మెరిట్ లిస్ట్ మీద, ఫిఫ్త్ మెరిట్ లిస్ట్ మీద కనీసం జాబ్ వస్తుందా రాదని అయితే చాలా మంది అయితే హోప్స్ పెట్టుకుంటున్నారు. తీరా మెరిట్ లిస్ట్ చూసేసరికి జాబ్ రాకపోయేసరికి చాలా మంది అయితే ఫీల్ అవుతున్నారు అండ్ డిప్రెస్ గా ఫీల్ అవుతున్నారు. మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డెడ్ లైన్ వచ్చేసి నెక్స్ట్ మంత్ థర్డ్. ఇన్ కేస్ సెకండ్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు నెక్స్ట్ మంత్ థర్డ్ లోపల ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళారో వాళ్ళు వచ్చేసి రిజెక్ట్ అయిపోతారు. సో ఆ రిజెక్ట్ అయిన వేకెన్సీస్ తో మనకు వచ్చేసి థర్డ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. మరి బ్రదర్, మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వస్తుందా రాదా మరి తెలుసుకోవడం ఎలా? ఈ జాబ్ రాని వాళ్ళకి థర్డ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వస్తుందా రాదా సో తెలుసుకోవడం ఎలా అని చూసుకుంటే కనుక, సో ఆ ట్రిక్ ఏంటంటే, సార్ గాయ్స్ నేను ట్రిక్ చెప్పే ముందు అయితే మీకు ఒకటి చెప్తున్నాను ఈ వీడియో చూసే వాళ్ళకి. అదేంటంటే బ్రదర్, చాలా మంది నాకు అడుగుతున్నారు, బ్రదర్ నాకు 95%, నాకు 99%, నాకు 100%, నాకు 10/10, నాకు ఇన్ని మార్క్స్, బట్ జాబ్ ఎందుకు రాలేదు నాకు? నేను అప్లై చేసినటువంటి డివిజన్ లో నేను పెట్టినటువంటి ప్రిఫరెన్సెస్ లో నా సేమ్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చింది, నాకు ఎందుకు రాలేదు బ్రదర్ అని చాలా మంది అడుగుతున్నారు. బ్రదర్, మీకు క్లారిటీ ఇస్తున్నాను. మీకు ఎందుకు జాబ్ రాలేదంటే, మీకు వచ్చేసి మీకన్నా ఏజ్ లో వాళ్ళు హై, మీకన్నా పెద్ద వాళ్ళు ఉండడం వల్ల మీకు జాబ్ అనేది రాలేదు. సో చాలా సార్లు నేను చెప్పాను, మీకు కూడా తెలుసు అనుకుంటా. పర్సంటేజ్ సేమ్ అయినప్పుడు వాళ్ళు వచ్చేసి ఏజ్ చూస్తారు. ఓకేనా? ఏజ్ చూస్తారు. సో ఏజ్ లో ఎవరైతే హై ఉంటారో వాళ్ళకే జాబ్ అనేది ఇస్తారు. సో ఇన్ కేస్ మీకు పర్సంటేజ్ మార్క్స్ జీపీఏ బాగా ఉండి కూడా జాబ్ రాలేదంటే దాని అర్థం మీకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు అని అర్థం. సో ఏం టెన్షన్ పడకండి. సో ట్రిక్ ఏంటంటే గైస్, చూడండి, ఇప్పుడు నేను వచ్చేసి ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం డివిజన్ కి అప్లై చేశానండి ఎగ్జాంపుల్. సో శ్రీకాకుళం డివిజన్ లో 50 ప్రిఫరెన్సెస్ పెట్టాను. సో 50 ప్రిఫరెన్సెస్ లో ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో, సెకండ్ మెరిట్ లిస్ట్ లో ఆ 50 ప్రిఫరెన్సెస్ లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ పర్సెంటేజ్ ఎంతకి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు ఒకసారి మీరు చూడండి. ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఆ 50 ప్రిఫరెన్సెస్ అయితే తీసుకున్నాండి. ఆ 50 ప్రిఫరెన్సెస్ లో పర్సెంటేజ్ వచ్చేసి 99, 100 ఉంది అనుకోండి. నాకు వచ్చేసి ఎగ్జాంపుల్ పర్సెంటేజ్ వచ్చేసి 98 అనుకోండి. సో మీరు కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు థర్డ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వస్తుందని. ఎందుకంటే కొంచెం దగ్గరగా మ్యాచ్ అయితే కనుక జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మరి తెలంగాణ చూసుకుంటే సేమ్, తెలంగాణలో ఎగ్జాంపుల్ నేను వచ్చేసి వరంగల్ డివిజన్ కి అప్లై చేశానండి. సో వరంగల్ డివిజన్ లో ఒక 30 ప్రిఫరెన్సెస్ పెట్టుకున్నానండి. ఆ 30 ప్రిఫరెన్సెస్ లో సెలెక్ట్ అయినటువంటి పీపుల్ యొక్క పర్సెంటేజ్ అది చూసుకుంటే కనుక 94, 95% ఉంటే కనుక అది ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యూఆర్ ఏ కేటగిరీ అయినా. సో పర్సెంటేజ్ వచ్చేసి 94, 95 ఉంటే కనుక సో నాకు పర్సెంటేజ్ వచ్చేసి 93 ఆర్ 94 ఆర్ 95. సో నాకు వచ్చేసి జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి థర్డ్ మెరిట్ లిస్ట్ లో. ఏజ్ పక్కన పెడితే సో పర్సెంటేజ్ కొంచెం మ్యాచ్ అయితే కనుక జాబ్ రావడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మరి జాబ్ ఎవరికి రాదు? థర్డ్ మెరిట్ లిస్ట్ లో ఎవరు హోప్స్ పెట్టుకోవద్దని చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో అప్లై చేసిన వాళ్ళు, అండ్ తెలంగాణలో అప్లై చేసిన వాళ్ళు, అండ్ వేరే స్టేట్స్ లో కూడా అప్లై చేసిన వాళ్ళు. సో మీరు ఏం చేస్తారంటే, అక్కడ పర్సెంటేజ్ వచ్చేసి 95, 100 అలా ఉందనుకోండి, మీకు పర్సెంటేజ్ వచ్చేసి 80, 75, 81, 82, 85, 86, 87% వచ్చి ఉంటే కనుక సో మీరు అనేది హోప్స్ తీసేయండి. ఒక ఓన్లీ పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు హోప్స్ పెట్టుకోండి ఎంత పర్సెంటేజ్ ఉన్నా కూడా. కంపేరింగ్ టు అదర్ కేటగిరీస్, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్, సెకండ్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి అండ్ మీకు పర్సెంటేజ్ కనుక కొంచెం దగ్గరగా మ్యాచ్ అయితే కనుక సో మీకు అనేది థర్డ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ రావడానికి 99% ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ థర్డ్ మెరిట్ లిస్ట్ లో కూడా జాబ్ రాకపోతే, మీకు పర్సెంటేజ్ ఉండి కూడా థర్డ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ రాకపోతే దాని అర్థం ఏంటంటే మీకన్నా ఏజ్ హై ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరిగింది. సో ఇది అర్థమైంది అనుకుంటున్నా. సో గైస్, ఈ ట్రిక్ నేను చెప్పడానికి రీజన్ ఏంటని చూసుకుంటాను కనుక, చాలా మంది అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ మీదనే డిపెండ్ అయి ఉంటున్నారు. ఐ మీన్ సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత జాబ్ రాకపోతే మళ్ళీ థర్డ్ మెరిట్ లిస్ట్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇలా వెయిట్ చేసి మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. సో నేను ఇలా చెప్పడం వల్ల ఏంటంటే, సో మీకు క్లారిటీ వస్తుంది, నెక్స్ట్ రిలీజ్ అయ్యే మెరిట్ లిస్ట్ లో మీకు జాబ్ వస్తుందా లేదని ఒక క్లారిటీ వస్తుంది. సో రాదు అని మీరు ఫిక్స్ అయితే వేరే పని మీద మీరు బిజీ అయిపోతారు. ఇన్ కేస్ మీరు వస్తుంది అనుకుంటే కనుక హ్యాపీ.
సో అందుకే అది రీజన్ బేస్ చేసుకొని నేనైతే ఈ ట్రిక్ చెప్పడం జరిగింది. సో మీరైతే మీరు ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకసారి అయితే అనలైజ్ చేసుకోండి. నేను చెప్పినట్టుగా సో మెరిట్ లిస్ట్ పక్కగా పెట్టుకొని అండ్ మీరు అప్లై చేసినటువంటి బిఓస్ పక్క పెట్టుకొని సో కంపేర్ చేసుకోండి, రెండు కంపేర్ చేసుకోండి. సో పర్సంటేజ్ దగ్గరగా మ్యాచ్ అయితే కనుక మీకు థర్డ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి బ్రదర్ థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అంత బాగానే ఉంది కానీ థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చూసుకుంటే కనుక మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డెడ్ లైన్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 3rd, ఇవాళ డేట్ 26. ఇంకొక 7 days లో ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక విత్ ఇన్ 10 days లో ఆర్ 15 days లో మనకి వచ్చేసి థర్డ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. 15 days కూడా కాదండి, 10 days లో మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. మరి ఎందుకు ఇంత ఫాస్ట్ గా మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతాయని చూసుకుంటే కనుక ఇది వచ్చేసి సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకా 3 months మనకు టైం ఉంది. ఎన్ని మెరిట్ లిస్ట్ వచ్చినా కూడా ఈ 3 months లోనే మెరిట్ లిస్ట్ వస్తాయి. వన్స్ ఈ 2024 ఎండ్ అయిందంటే వేకెన్సీస్ ఉన్నా కూడా మనకు వచ్చేసి ఈ షెడ్యూల్ యొక్క ఈ నోటిఫికేషన్ యొక్క ఇంకొక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ కాదు. ఎందుకంటే మనకి 2025 లో జనవరిలో అనదర్ నోటిఫికేషన్ రాబోతుంది. 2025 షెడ్యూల్ 1 నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అది దాదాపుగా 40,000+ వేకెన్సీస్ తో అయితే వస్తుందంట. ఇది ఒక్కసారి గమనించండి. సో ఎన్ని మెరిట్ లిస్టులు రిలీజ్ అయినా కూడా కేవలం ఈ December 31st వరకే. నాకున్న అంచనా ప్రకారం ఏంటంటే దాదాపుగా 6 నుంచి 7 లిస్టులు అయితే ఇంకా మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ అవుతాయండి. సో అందరైతే మన ఛానల్ అయితే రెగ్యులర్ గా చెక్ చేస్తుండండి, మన అప్డేట్స్ అయితే డైలీ చూస్తూ ఉండండి. వన్స్ మెరిట్ లిస్ట్ రిలీజ్ కాగానే ఇంకేమైనా అప్డేట్స్ రాగానే అలాగే స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ కూడా చాలా మంది వస్తుందని అంటున్నారు మన ఏపీకి అండ్ టీఎస్ కి. సో మీరైతే రెగ్యులర్ గా చెక్ చేస్తుండండి. మన ఛానల్లో ఏది పోస్టల్ డిపార్ట్మెంట్ కి నుంచి ఏది అప్డేట్ వచ్చినా కూడా జెడ్ స్పీడ్ లో అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో ఒక లైక్ అయితే చేయండి. సో మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. టేక్ కేర్, గుడ్ బై.